దట్టమైన అడవిలో గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా పక్షులన్నీ ఆహారం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. పాత మర్రి చెట్టు తొర్రలో పేద చిచ్చుకాకి తన స్నేహితురాలు తొడి పిచ్చుక ఆకలితో వణుకుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అట్టవనే ఈ వర్షాన్ని చూస్తుంటే మనకు ప్రాణ సంకటంగా మారింది. 4 రోజుల నుండి ఆకాశం చిల్లులు పడినట్లు ఒకటే వాన. అడవిలో ఎక్కడా చిన్న పురుగు కూడా దొరకడం లేదు. ఆకలితో నా కడుపు కాలిపోతుంది. నా రెక్కలు చలికి వణికిపోతున్నాయి. ఈ వర్షాకాలం మనలాంటి పేద పక్షులకు ఒక పెద్ద శిక్ష లాంటిది. పనులు లేక పూట గడవక ఎంతమంది పక్షులు పస్తులుంటున్నాయో తలచుకుంటేనే నా మనసు తరుక్కుపోతోంది. నిజమే చిచ్చు, నా పరిస్థితి కూడా ఏమీ బాలేదు. నా గూడు సగం కారిపోతుంది. వాన ఎప్పుడు ఆగుతుందో, సూర్యుడు ఎప్పుడొస్తాడో అర్థం కావడమే లేదు. బయట చలికాలికి శరీరం గడ్డకట్టుకుపోతుంది. ఆకలితో అడవిలో పక్షులన్నీ నీరసించిపోయాయి. ఎవరిని ఎవరూ ఆదుకునే పరిస్థితే లేదు. అందరూ తమ తమ గూలల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారు. ఇలాగే ఇంకో 2 రోజులు వాన పడితే మనమంతా ఆకలితో అలమటించడం ఖాయం. అలా జరగకూడదు తనే. కష్టం వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చోవడం కాదు, ఆ కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించాలి. నాకొక ఆలోచన వస్తుంది. ఈ భయంకరమైన చలిలో ఆకలితో ఉన్న పక్షులకు వేడివేడిగా కారంగా ఏదైనా ఆహారం పెడితే ఎలా ఉంటుంది? ఉదాహరణకు ఈ అంత రుచికరమైన పుట్టగొడుగుల బిర్యానీ వండి పెడితే చలికి వణుకుతున్న ఆ శరీరాలకు ఆ వేడి బిర్యానీ ఎంత హాయినిస్తుందో ఊహించుకో. ఏంటి, పుట్టుకొడుగుల బిర్యానీనా? ఆ ఆలోచన చాలా అద్భుతంగా ఉంది చిచ్చు. పేరు వింటుంటేనే నా నోట్లో నీళ్లూరుతున్నాయి. ఆ యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి వండిన బిర్యానీ వాసన పీలిస్తే చాలు, సగం ఆకలి తీరిపోతుంది. కాని చిచ్చు, నువ్వు చాలా పేదదానివి కదా. బిర్యానీ వండాలంటే నాణ్యమైన బియ్యం, తాజా పుట్టగొడుగులు, నెయ్యి, ఎన్నో రకాల మసాలా దినుసులు కావాలి కదా. నీ దగ్గర ఒక్క నాణెం కూడా లేదు కదా. ఇవన్నీ ఎలా కొంటావు? నా దగ్గర డబ్బులు లేవన్నది అక్షరాల నిజంతోనే. కానీ నా మనసులో దృఢమైన సంకల్పం ఉంది. నా చేతి వంట రుచి ఈ అడవిలో అందరికీ తెలుసు. నేను స్వచ్ఛమైన మనసుతో వ్యాపారం మొదలు పెట్టాలని అనుకుంటున్నాను. మన ఊరిలో కిరాణా దుకాణం నడిపి మన స్నేహితురాలు చోటు చిలుక దగ్గరికి వెళ్ళి అప్పు అడుగుతాను. నా నిజాయితీ మీద నమ్మకంతో ఆమె ఖచ్చితంగా సరుకులు ఇస్తుంది. వ్యాపారం జరిగిన వెంటనే ఆమె అప్పు తీర్చేస్తాను. నువ్వు నాకు తోడుగా ఉంటావా? నువ్వు ఇంత ధైర్యంగా అడుగు వేస్తుంటే నేను నీకు తోడుగా రాకుండా ఎలా ఉంటాను చిచ్చు? నీ వెంటే ఉంటాను. నీ ఆలోచన గొప్పది. లాభం కోసమే కాకుండా ఈ చలిలో తోటి పక్షుల ఆకలి తీర్చాలన్న నీ సేవాభావం నాకు చాలా నచ్చింది. వాన కొద్దిగా తగ్గినట్లుంది. వెంటనే మనం చోటు చిలుక దుకాణానికి వెళ్దాం పదా. అలా చిచ్చుకాకి, తుని పిచ్చుక ఇద్దరు వర్షంలో తడుచుకుంటూ అడవి మధ్యలో ఉన్న చోటు చిలుక దుకాణానికి చేరుకుంటారు. చోటు చిలుక వాన కోసం దుకాణం తలుపులు సగం మూసి చలికి ముడుచుకుని కూర్చునుంటుంది. చోటు అక్క, నమస్కారం. ఈ వాడలో దుకాణం తెరిచే ఉంటావు? చాలా సంతోషం. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలక్క. నా మాటలు కొద్దిగా ఓపికగా వింటావా? రా చిచ్చు, రాతుని, నమస్కారం. ఈ వానలో ఎవరూ బయటికి రావడం లేదు. వ్యాపారం పూర్తిగా పడిపోయింది. మీరు ఈ హోరు గాలిలో ఎందుకు వచ్చారు? మీరు పూర్తిగా తడిసిపోయారు. ముందు కాస్త తుడుచుకోండి. చెప్పండి చిచ్చు, మీ ఇద్దరికి నేను ఎలా సహాయం చేయగలను? అక్క, అడవిలో పక్షులన్నీ 4 రోజులుగా ఆకలితో మలమలలాడుతున్నాయక్క. ఈ చలిలో వాళ్ళకు వేడివేడిగా పుట్టగొడుగుల బిర్యానీ చేసి అమ్మాలని నేను ఒక వ్యాపారం మొదలు పెట్టాలని అనుకుంటున్నాను. నా చేతి వంట గురించి నీకు తెలుసు కదా. కానీ నా దగ్గర పెట్టుబడి పెట్టడానికి ఒక్క నాణెం కూడా లేదక్క. దయచేసి నాకు కొంత బియ్యం, తాజా పుట్టగొడుగులు, అల్లం, వెల్లుల్లి మరియు కొన్ని మసాలా దినుసులు అప్పుగా ఇస్తావా? ఈ సాయంత్రానికి వ్యాపారం అవ్వగానే నీ బాకీ మొత్తం వడ్డీతో చెల్లించేస్తానక్క. చిచ్చు, నీ వంట రుచి గురించి నాకు ఎలాంటి సందేహము లేదు. నువ్వు అద్భుతంగానే వండుతావు. కానీ వ్యాపారం అంటే మాటలు కాదు, అది కూడా ఈ భారీ వర్షంలో ఎవరైనా బయటకొచ్చి బిర్యానీ కొంటారా? ఒకవేళ ఎవరూ రాకపోతే సరుకులన్నీ పాడైపోతాయి. అప్పుడు నీ మీద అప్పు భారం పడుతుంది. నేను సరుకులు ఇవ్వడానికి వెనకాడడం లేదు, కానీ నా స్నేహితురాలి భవిష్యత్తు గురించి ఆలోచించి భయపడుతున్నాను. నీ ఆందోళన సరైనదే చోటు. కానీ ఈ చలిగాలిలో పక్షులన్నీ వెచ్చటి ఆహారం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాయి. బిర్యానీ వాసన గాలిలో కలవగానే ఖచ్చితంగా అందరూ వస్తారు. చిచ్చు కష్టపడే తత్వం నీకు తెలుసు కదా. మనలాంటి పేద పక్షులు తమ కాళ్ళ మీద తాము నిలబడాలి అనుకున్నప్పుడు మనం ప్రోత్సహించాలి. నన్ను నమ్మక్క. నేను ఎంత శుభ్రంగా రుచిగా వండుతాను. ఎవరిని మోసం చేయను. నా నిజాయితీ మీద నమ్మకంతో నాకు సరుకులు ఇవ్వు. ఒకవేళ వ్యాపారం జరగకపోతే అహర్నిశలో కష్టపడైనా నీ అప్ప తీర్చేస్తానక్క.
కానీ ఈ అవకాశం మాత్రం నాకు ఇవ్వక. నీ మాటల్లో ఉన్న నిజాయితీ, నీ కళ్ళల్లో ఉన్న ఆత్మవిశ్వాసం నన్ను ఒప్పించాయి చిచ్చు. కష్టపడాల్సిన అవసరం లేదు. మన స్నేహానికి మించిన ఆస్తి ఏముంది? నీకు కావలసిన అత్యుత్తమమైన బియ్యం, లేత పుట్టగొడుగులు, అడవిలో దొరికే స్వచ్ఛమైన నెయ్యి మరియు ఘాటైన మసాలా దినుసులు అన్నీ ఇస్తాను. అప్పు గురించి ఇప్పుడు ఆలోచించకే, ధైర్యంగా వ్యాపారం మొదలుపెట్టు. నా వంతు సహాయంగా ఈ సరుకులు తీసుకో. నీ మేలో ఈ జన్మలో మర్చిపోలేనక్క. కష్టకాలంలో ఆదుకున్న నీ స్నేహం నాకు కొండంత బలాన్ని ఇచ్చింది. ఈ సరుకులతో నేను అద్భుతమైన బిర్యానీ వండుతాను. వంట పూర్తయ్యాక మొదటి ముద్ద నీకే తెచ్చిస్తాను. వస్తానక్క. సరుకులు తీసుకుని చిచ్చు, తుని తమ ఇంటికొస్తారు. వర్షం పడుతున్నా ఇంటి బయట ఒక చిన్న పందిరి వేసి దాని కింద వంటకు సిద్ధమవుతారు. తుని, ముందుగా మనం ఈ బండరాయి మీద పొయ్యి రాజేయాలి. నేను దాచుంచిన ఎండ పుల్లలున్నాయి, వాటితో మంట పెడతాను. నువ్వు ఆ పుట్టగొడుగులను శుభ్రమైన నీటితో కడిగొంచు. అలాగే బియ్యాన్ని నానబెట్టు. సరే చిచ్చు, నేను పుట్టగొడుగులను చాలా శుభ్రంగా కడిగాను. బియ్యం కూడా నానబెట్టాను. నువ్వు మసాలా ముద్ద సిద్ధం చెయ్యి. ఈ చలిలో పొయ్యి ఎలుగుతుంటే ఆ మంటకి ఎంత హాయిగా ఉందో. మన కష్టం ఖచ్చితంగా ఫలిస్తుందిలే చిచ్చు. అవునుతోనే, వంటలో కేవలం సరుకులు మాత్రమే కాదు, మన స్వచ్ఛమైన ప్రేమ కూడా కలవాలి. ముందుగా రాగి పాత్రను పొయ్యి మీద పెట్టి అందులో సగం నెయ్యి, సగం నూనె వేస్తున్నాను. అది వేడెక్కగానే యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, ఆకు వేస్తున్నాను. చూసావా ఇప్పుడు ఎంత మంచి వాసన వస్తుందో? ఆహా, వాసన అద్భుతంగా ఉంది చిచ్చు. మసాలాలు నూనెలో వేగుతుంటే అడవంతా సువాసనలు వెదజల్లుతున్నాయి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేయనా? ఆ వెయ్యితోనే అవి దోరగా ఎర్రటి రంగులోకి వచ్చే వరకు వేయించాలి. అప్పుడే బిర్యానీకి అసలైన రుచి వస్తుంది. ఇప్పుడు నేను స్వయంగా నూరిన అల్లం వెల్లుల్లి ముద్ద వేస్తున్నాను. ఈ కాటకి ఎంతటి జలుబైనా పారిపోవాల్సిందే. ఆ తర్వాత శుభ్రం చేసిన పుట్టగొడుగులు వేసి కొద్దిగా పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలుపుతున్నాను. పుట్టగొడుగులు నూనెలో బాగా ఉడికితేనే మృదుగా ఉంటాయి. నీ చేతి వాటం చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది చిచ్చు. ఇంత క్రమశిక్షణతో, ఇంత శ్రద్ధగా నువ్వు వంట చేయడం నేను ఎప్పుడూ చూడలేదు. పుట్టగొడుగులు ఉడికిపోయాయి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర వేద్దామా? అవును, అవే బిర్యానీకి ప్రాణం. ఇప్పుడు నానబెట్టిన బియ్యం వేసి సరైన కొలతలతో నీళ్లు పోస్తున్నాను. మూత పెట్టి సన్నటి మంట మీద ఉడికిద్దాం. వంట పూర్తయ్యేసరికి ఈ వాసన అడవిలోని ప్రతి గూటికి చేరుకుంటుంది. ఆకలితో ఉన్న పక్షులన్నీ ఖచ్చితంగా మన దగ్గరకు వస్తాయి. నా నమ్మకం ఎప్పుడు వమ్ము కాదు. బిర్యానీ వంట పూర్తవుతుంది. ఒక పెద్ద రావి చెట్టు కింద వాన పడకుండా విస్తారమైన ఆకులతో ఒక దుకాణం ఏర్పాటు చేస్తారు. వేడివేడి బిర్యానీ పాత్రను అక్కడ పెడతారు. వర్షం ఇంకా పడుతూనే ఉంటుంది. అతోనే దుకాణం సిద్ధమైంది. అరిటాకులు కూడా సిద్ధంగా ఉంచాను. కానీ వర్షం ఏమాత్రం తగ్గడం లేదు. ఈదురుగాలు బలంగా వేస్తున్నాయి. ఆకాశం ఇంకా నల్లగానే ఉంది. ఒకవేళ ఏ పక్షి బయటికి రాకపోతే నా పరిస్థితి ఏమిటి? చోటు అక్కకు నేను సమాధానం ఎలా చెప్పాలి? నా మనసులో ఎక్కడో చిన్న భయం మొదలవుతుంది. చిచ్చు, భయపడకు. నువ్వెంతో కష్టపడి ప్రేమతో వండావు. ఈ బిర్యానీ వాసన గాలికి దిశ దిశలా వ్యాపించింది. నువ్వు వేసిన మసాలాల గుమగుమలు వర్షాన్ని కూడా జయించి ప్రతి కూటికి చేరుతున్నాయి. ఆకలితో ఉన్నవారు ఎవరైనా సరే ఈ వాసన పీల్చిన తర్వాత ఇళ్లల్లో ఉండలేరు. ఖచ్చితంగా వస్తారు. ఓపిక పట్టు. నీ మాటలు నాకు ఎప్పుడు ధైర్యాన్ని ఇస్తాయితోనే. నేను కేవలం డబ్బులు సంపాదించడం కోసం ఈ వ్యాపారం చేయడం లేదు. నా తోటి పక్షుల ఆకలి తీర్చాలన్న తపన నాలోనే ఉంది. ఆ భగవంతుడు నా శ్రమను గుర్తిస్తాడని నమ్ముతున్నాను. ఆ దారి వైపు చుడుతుని ఎవరో వస్తున్నట్లున్నారు. అవును చిచ్చు, ఎవరో కాదు, మన అడవిలో అత్యంత ధనవంతురాలైన మహీగ్రత, ఆమెతో పాటు లూసి పౌరం వస్తున్నారు. వాళ్ళు వర్షంలో తడుచుకుంటూ వాసనను పీలుస్తూ ఇటే వస్తున్నారు. చూసావా, మన మొదటి కొనుగోలుదారులు వచ్చేశారు. నువ్వు సంతోషంగా వాళ్ళని ఆహ్వానించు. నిజంగానే వాళ్ళు వస్తున్నారు. నా గుండె వేగంగా కొట్టుకుంటోంది. వాళ్ళకు నా బిర్యానీ నచ్చుతుందో లేదో అన్న కంగారుగా ఉంది. అయినా నేను ధైర్యంగా ఎదుర్కొంటాను. నా వంట మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. అలా మహీగ్రద్ద, లూసి పౌరం చలికి వణుకుతూ దుకాణం దగ్గరికి వస్తారు. వారి వెనకాలే కుహుబాతు కూడా వస్తుంది. చిచ్చు, ఈ భయంకరమైన వానలో ఇక్కడేం చేస్తున్నావు? అడవి మొత్తం ఒక అద్భుతమైన సువాసన వస్తుంది. ఆ వాసన పీలుస్తుంటే నా కడుపులో ఆకలి విపరీతంగా పెరిగిపోయి ఎక్కడి నుండి వస్తుందా అని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. ఇక్కడ చూస్తే నువ్వు ఉన్నావు. ఏంటిదంతా? నమస్కారం మహిగారు. ఈ చలిలో అందరూ ఆకలితో బాధపడుతున్నారని వేడివేడిగా పుట్టగొడగల బిర్యానీ చేసి అమ్మడం మొదలు పెట్టాను. ఆ వాసన నా పాత్రలో ఉడుకుతున్న బిర్యానీదే. చాలా శుభ్రంగా నాణ్యమైన సరుకులతో చేశాను. మీకు కావాలంటే రుచి చూడండి. ఏమిటి, పేదకాకి బిర్యానీ వండిందా? చిచ్చు, నీకు వంట చేయడం వచ్చా? పైగా బిర్యానీ అంటే చాలా కష్టమైన వంటకం. అందులో ఎన్నో మసాలాలు వేయాలి. నువ్వు సరిగ్గా వండావో లేదో?
మేము చాలా ఖరీదైన ఆహారం తినేవాళ్ళం. నీ వంట మాకు పడుతుందో లేదోనన్న సందేహంగా ఉంది. లూసీ గారు దయచేసి అలా మాట్లాడకండి. వాసన చూస్తుంటేనే ప్రాణం లైతొస్తుంది. చిచ్చు, నా దగ్గర 2 నాణేలు ఉన్నాయి. నాకు ముందుగా ఒక అరిటాకులో బిర్యానీ పెట్టు. నేను చాలా చలితో ఆకలితో ఉన్నాను. నీ వంట ఎలా ఉన్నా నేను తింటాను. సరే కుహ, ఇదిగా ఈ అరిటాకులో వేడి వేడి బిర్యానీ, దాని మీద కొద్దిగా నిమ్మకాయ పిండి, పక్కన ఉల్లిపాయ ముక్కలు పెడుతున్నాను. కడుపు నిండా తిను. కుహుబాతు మొదటి ముద్ద నోట్లో పెట్టుకొని కళ్ళు మూసుకుంటుంది. ఆహా, అద్భుతం, మహా అద్భుతం చిచ్చు. ఇది కేవలం బిర్యానీ కాదు, అమృతం. పొట్టగొడుగుల ముక్క నోట్లో పెట్టుకోగానే వెన్నలా కరిగిపోతుంది. మసాలాల కారం, నెయ్యి వాసన నా ఒంట్లో ఉన్న చలిని పూర్తిగా పారద్రోలాయి. నా జీవితంలో ఎంత రుచికరమైన బిర్యానీ నేను ఎప్పుడు తినలేదు. నేను ఇంకో ఆకు నిండా తింటాను. నిజంగా అంత బాగుందా కుహు? సరే చిచ్చు, నాకు కూడా ఒక ఆకులో పెట్టు. నేను కూడా రుచి చూస్తాను. బాగుంటే నేను రోజు నీ దగ్గరే కొంటాను. నాకు కూడా కొద్దిగా పెట్టు చిచ్చు. చలికి నా గొంతు వణికిపోతుంది. వేడిగా ఏదైనా తినాలనుంది. ఇదిగోండి మహిగారు, లూసీ గారు, జాగ్రత్తగా తినండి. చాలా వేడిగా ఉంది. అరే కూ చెప్పింది అక్షరాల నిజం. చిచ్చు, నీ చేతిలో ఏదో మాయ ఉంది. పట్నంలో ఎన్నో పెద్ద పెద్ద దుకాణాలలో తిన్నాను కానీ ఈ రుచి ముందు అవన్నీ పనికిరావు. ఈ వర్షంలో ఎంత వేడిగా ఇంత కారంగా ఉన్న బిర్యానీ తినడం నా అదృష్టం. పేదదానివని నిన్ను తక్కువ అంచనా వేశాను. నన్ను క్షమించు. నీ వంట నైపుణ్యానికి నేను దాసోహం. నిజమే చిచ్చు, నా కడుపు నిండిపోయింది. మనసు ఆనందంతో నిండిపోయింది. నీ బిర్యానీ రుచి ఎప్పటికీ మర్చిపోలేను. రేపటి నుండి నేను నా స్నేహితులందరినీ ఇక్కడికి తీసుకొనొస్తాను. కొద్దిసేపటికి అడవిలోని పక్షులన్నీ బిర్యానీ వాసనకు ఆకర్షితమై చిచ్చు దుకాణం దగ్గరికి బారులు తీరుతాయి. అరగంటలో పాత్ర మొత్తం ఖాళీ అవుతుంది. చిచ్చు దగ్గరున్న సంచి నిండా నాణేలు చేరుతాయి. చిచ్చు, చూసావా మన వ్యాపారం ఎంత అద్భుతంగా జరిగిందో? ఒక్క ముద్ద కూడా మిగల్లేదు. పక్షులన్నీ ఎంత సంతోషంగా తమ గూళ్ళకు వెళ్లాయో చూడు. నీ శ్రమకు తగిన ప్రతిఫలం దక్కింది. ఇప్పుడు నీ దగ్గర చాలా నాణేలున్నాయి. నువ్విక పేద కాకివి కావు. ఇదంతా నీ ప్రోత్సాహం, చోటు అక్క సహాయం వల్లే సాధ్యమైంది తుని. దేవుడి దయ వల్ల నేను చేసిన వంట అందరికి నచ్చింది. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే నా ఆకలి కూడా తీరిపోయినట్లు అనిపిస్తుంది. ముందుగా మనం చోటు దుకాణానికి వెళ్ళి ఆమె అప్పు తీర్చేయాలి. నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయకూడదు. చిచ్చు మరియు తుని ఇద్దరు చోటు చిలుక దుకాణానికి వెళ్తారు. చోటు అక్క, నేను తెచ్చిన బిర్యానీ మొత్తం అమ్ముడైపోయింది. ఇదిగో ఇదిగో నీ మొదటి ముద్ద బిర్యానీ ప్రత్యేకంగా తెచ్చాను, రుచి చూడు. మరియు నువ్వు నాకిచ్చిన సరుకులకు తగిన నాణేలు ఇదిగో అక్క, తీసుకో. వడ్డీతో సహా ఇచ్చేస్తున్నాను. చాలా సంతోషం చిచ్చు. నీ విజయం చూసి నా మనసు ఉప్పొంగుతోంది. వడ్డీ ఏమీ అవసరం లేదు. నా సరుకుల డబ్బులు మాత్రమే తీసుకుంటాను. నువ్వు కష్టపడి సంపాదించిన లాభం నీ దగ్గరే ఉంచుకో. నీ నిజాయితీకి, నీ ధైర్యానికి ఇదే నా బహుమతి. నీ మంచి మనసుకు ధన్యవాదాలక్క. ఈ రోజు నేను ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాను. కష్టం వచ్చినప్పుడు భయపడి ఇంట్లో కూర్చోకూడదు. నిజాయితీతో, కష్టపడే తత్వంతో అడుగు ముందుకు వేస్తే ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది. ఈ వర్షం నాకు కష్టాన్ని కాదక్క, ఒక కొత్త జీవితాన్ని ఇచ్చింది. అవును చిచ్చు, శ్రమ ఎప్పటికీ వృధాగా పోదు. రేపటి నుండి మనం బిర్యానీ వ్యాపారాన్ని మరింత పెద్దదిగా చేద్దాము. అడవిలో ఏ పక్షి ఆకలితో నిద్రపోకుండా చూసుకుందాం. ఖచ్చితంగా తని. రేపటి నుండి మన దుకాణం ప్రతిరోజు తెరిచి ఉంటుంది. నా తోటి పక్షులకు ఎప్పటికీ స్వచ్ఛమైన, రుచికరమైన ఆహారాన్ని అందిస్తాను. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను తుని. ఆ రోజు నుండి చిచ్చుకాకి పుట్టగొడుగుల బిర్యానీ దుకాణం అడవిలో చాలా ప్రసిద్ధి చెందింది. వర్షం తగ్గినా వ్యాపారం మాత్రం జోరుగానే సాగింది. చిచ్చుకాకి తన కష్టంతో, నిజాయితీతో పేదరికాన్ని జయించి అడవిలో ఒక గౌరవప్రదమైన పక్షిగా జీవించింది. స్నేహితుల అండ, స్వంత కష్టం ఉంటే ఏ అసాధ్యాన్నైనా సుసాధ్యం చెయ్యొచ్చని అందరికీ నిరూపించింది. పచ్చటి చెట్లతో, కలకలలాడే పక్షుల కిలకిల రావాలతో ఆ అడవి ఎంతో అందంగా ఉంటుంది. ఆ అడవిలో ఒక పక్కన చిచ్చుకాకి తన 22 కుమారుడు చిన్నుకాకితో కలిసి ఒక చిన్న మట్టింట్లో నివసిస్తూ ఉంటుంది. చిచ్చుకాకి ఇల్లు చాలా చిన్నది. పైన తాటాకులతో కప్పబడి ఉంటుంది. ఇల్లు చిన్నదైనా చిచ్చుకాకి ఎంతో కష్టపడి తన కొడుకును ఎంతో బాధ్యతగా పెంచుకుంటూ ఉంటుంది. ఆ రోజు ఉదయం ఆకాశం చాలా ప్రశాంతంగా ఉంటుంది. చిచ్చుకాకి తన ఇంటి ముందు అరుగు మీద కూర్చొని ఉంటుంది. చిన్నుకాకి గుమ్మం ముందు కూర్చొని కొత్తగా నేర్చుకుంటున్న శిల్పకళా నైపుణ్యంతో మట్టితో అందమైన గృహాల నమూనాలు చేస్తూ ఉంటాడు. చిన్నుకాకి సంతోషంగా తాను చేసిన మట్టి నమూనాను చూపిస్తూ, అమ్మో చూడమ్మా, నేనెంత అందమైన మట్టిల్లు చేశాను. మన ఇల్లులాగే ఉంది కదా ఇది కూడా.
చిచ్చుకాకి నవ్వుతూ కొడుకు తల నిమురుతూ, అవునురా చిన్నగా, చాలా అందంగా ఉంది. మన ఇల్లు చిన్నదైనా మనకి ఇదే స్వర్గం రా. పని పూర్తయ్యాక చేతులు కడుక్కొని లోపలికి రా. సరేనమ్మా, ఇప్పుడే వెళ్తాను. కానీ ఈ రోజు ఎందుకో గాలి చాలా గట్టిగా వీస్తోందమ్మా. ఆకాశం కూడా కొంచెం మబ్బుగా మారుతున్నట్టుంది. అప్పుడే అటుగా తుని పిచ్చుక తన 22 కుమార్తె బుచ్చి పిచ్చుకతో కలిసి చిచ్చుకాకి ఇంటి వైపు వస్తాడు. తుని పిచ్చుక చేతిలో కొన్ని తాజా కూరగాయల బుట్ట ఉంటుంది. బుజ్జి పిచ్చుక నడుచుకుంటూ వచ్చి చిన్నుకాకి పక్కన కూర్చుంటుంది. తుని పిచ్చుక అడుగు మీద బుట్ట పెడుతూ, ఏంటి చిచ్చు, ఉదయాన్నే ఇల్లు సర్దుకోవడంలో చాలా తీరిక లేకుండా ఉన్నావు. నేను ఈరోజు తోట నుండి కొన్ని తాజా వంకాయలు టొమాటాలు కోసుకొచ్చాను. నీకోసం కూడా కొన్ని తెచ్చాను, తీసుకో. చిచ్చుకాకి సంతోషంగా కూరగాయలు తీసుకుంటూ, అయ్యా తోని, చాలా కృతజ్ఞతలు. ఈ రోజు కూరగాయలు కొనే పని తప్పింది. అసలు ఈ మధ్య సంతలో ధరలు మండిపోతున్నాయి. నువ్వు చాలా మంచిదానివి తోని. బుజ్జి పిచ్చుక చిన్ను చేతిలో నమూనాను చూస్తూ, చిన్ను, ఈ మట్టి నమూనా భలే ఉందిరా, నాకు కూడా ఒకటి చేసేవా? మనం ఇద్దరం కలిసి కళాఖండాలు చేయడం నేర్చుకుందాం. ఖచ్చితంగా బుజ్జి, కూర్చో. నీకు నచ్చినట్టు పెద్ద నమూనా చేసిస్తాను. ఉభయులు కలిసి ఆనందంగా మాట్లాడుకుంటూ ఉంటారు. తుని పిచ్చుక చిచ్చుకాకి మాట్లాడుకుంటూ ఉండగా హఠాత్తుగా ఊరి చివర నుండి చాలా ఆడంబరంగా గొప్పలు చెప్పుకుంటూ చోటు చిలుక మహిగ్రద్ద అక్కడికొస్తారు. వాళ్ళిద్దరూ పట్టు ఈకలతో మెడలో మెరుస్తున్న నగలతో చాలా ధనవంతుల్లా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు చిచ్చుకాకి ఇంటిని చూడగానే మొహాలు మార్చేసుకుని ముక్కులు మూసుకుంటారు. చోటు చిలుక వెటకారంగా నవ్వుతూ, ఓహో చిచ్చుకాకి గారు, ఏంటి ఈ రోజు మీ చిన్న కూడు తొడవడానికి ఎంత సమయం పట్టిందా? అసలు ఈ మట్టిల్లు, ఈ తాటాకులు ఏంటి చిచ్చు, చూడ్డానికి చాలా పేదరికం కనిపిస్తుంది. మహిగ్రద్ద గర్వంగా తన రెక్కలు ఊపుకుంటూ, అవును చోటు, నేనైతే అసలు ఇలాంటి ఇళ్లలో ఒక్క నిమిషం కూడా ఉండలేను. నా ఇల్లు చూడు, కొండపైన ఎంత పెద్ద రాతి భవనమో. మా ఇంట్లో విలాసవంతమైన పరుపులు, ఆధునిక వస్తువులు అన్నీ ఉన్నాయి. ఇలాంటి మట్టిళ్లలో ఉంటే ఒళ్ళంతా నలతగా ఉంటుంది. చిచ్చుకాకి కోపంతో ముఖం తిప్పుకుంటూ, ఏంటి చోట మహి గారు, పొద్దున్నే నా ఇంటికి వచ్చి మీ గర్వాన్ని చూపిస్తున్నారా? నా ఇల్లు చిన్నదైనా నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీ ప్యాలెస్ లాంటి ఇళ్లలో ఉండే గొడవలు మా ఇంట్లో ఉండవు. తుని పిచ్చుక శాంతంగా సర్ది చెప్పడానికని ప్రయత్నిస్తూ, చోటు, మహిగారు, అలా మాట్లాడకండి. ఎవరి స్తోమతని బట్టి వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. చిచ్చు చాలా కష్టపడి ఈ ఇల్లు కట్టుకుంది. మనమంతా స్నేహితులం కదా, ఇలా తక్కువ చేసి మాట్లాడడం మంచిది కాదు. చోటు చిలుక కోపంగా తుని వైపు చూస్తూ, నువ్వు ఊరుకో తుని, నీకెప్పుడు అందరికీ మద్దతు ఇవ్వడం అలవాటి. మేము నిజం చెబుతున్నాం, ఈ చిచ్చుకాకి లోబితనం వల్లనే ఇంత వయసు వచ్చినా కూడా ఇలాంటి చిన్న ఇంట్లో బ్రతుకుతుంది. మాకు చాలా ధనం ఉంది, మా బంధువులు కూడా చాలా గొప్పవాళ్ళు. అప్పుడే చోటు చిలుక 22 కుమారుడు బన్ను చిలుక అక్కడికొస్తాడు. చోటు చిలుక బన్నుని దగ్గరికి తీసుకుంటూ, చూసావా చిచ్చు, నా కుమారుడు బన్ను ఎంత ఉన్నతమైన పండు తింటాడో. మీ చిన్నులాగా వాడు మట్టితో పనులు చేయడు, వాడి స్థాయి వేరు. చిన్నుకాకి బాధగా తలదించుకుంటూ, మట్టితో శిల్పాలు చేస్తే తప్పేంటి చోటు పిన్ని, నా నమూనాలు చాలా బాగుంటాయి. మహిగ్రద్ద చిరాకుగా, సరే సరేలే, మీ మట్టి కథలు ఆపండి. మేము ఈ రోజు చాలా పెద్ద వస్తువులు కొనుక్కోవడానికని వెళ్తున్నాం. మాకు చాలా పనులున్నాయి. చిచ్చు, నీకు వీలైతే ఎప్పుడైనా మా ఇంటికి రా, మంచి భోజనం పెడతాం. నీకు ఇలాంటి మంచి తిండి దొరకదు కదా. చిచ్చుకాకి తీవ్రమైన అసంతృప్తితో, నాకు మీ తిండి వద్దు, ఏమీ వద్దు. మీరెక్కడి నుండి వెళ్ళిపోతే చాలు, నా పని నేను చూసుకుంటాను. చోటు చిలుక మహిగ్రద్ద గర్వంగా నవ్వుకుంటూ తమ కుమారుడు బన్నుతో కలిసి అక్కడి నుండి వెళ్లిపోతారు. వాళ్ళు వెళ్లిపోయాక చిచ్చుకాకి కళ్ళల్లో కొద్దిగా నీళ్లు తిరుగుతాయి. అది చూసి తుని పిచ్చుక ఆమెను ఓదారుస్తుంది. బాధపడకు చిచ్చు, వాళ్ళకు డబ్బుందన్న గర్వం ఎక్కువ, కానీ ఆపదొచ్చినప్పుడు ఆ డబ్బు మనల్ని కాపాడదు. కేవలం మంచి మనసు మాత్రమే కాపాడుతుంది. నువ్వు ధైర్యంగా ఉండు. అవును తడి, కానీ వాళ్ళు అలా మాట్లాడేసరికి నా కుమారుడి ముందు నాకు చాలా అవమానంగా అనిపించింది. నేను పేదదాన్ని కావచ్చు, కానీ ఎవరి దగ్గర చెయ్యి చాచలేదు కదా. చిచ్చు అత్త, నువ్వు బాధపడకు. నీ ఇల్లు చాలా చాలా బాగుంది. నాకు ఇక్కడే ఉండడం ఇష్టం. అవునమ్మా, నువ్వు బాధపడకు. నేను పెద్దయ్యాక నీకు చాలా పెద్ద భవనం నిర్మిస్తాను. కొడుకు మాటలకి చిచ్చుకాకి మనసు కరిగిపోయింది. ఆమె చిన్నుని గట్టిగా హత్తుకుంటుంది. తుని పిచ్చుక కూడా నవ్వుతూ వాళ్ళకి ధైర్యం చెబుతుంది. కాసేపటికి వాతావరణం చాలా వేగంగా మారిపోతుంది. ఉదయం ప్రశాంతంగా ఉన్న ఆకాశం ఒక్కసారిగా నల్లటి మబ్బులతో కమ్ముకుంటుంది. చల్లటి గాలి కాస్త ఈదురు గాలిగా మారుతుంది. చెట్ల ఆకులు రాలిపోతూ పెద్ద పెద్ద శబ్దాలు వస్తూ ఉంటాయి. భయంకరమైన ఉరుములు మెరుపులతో భారీ వర్షం మొదలవుతుంది.
తుని పిచ్చుక కంగారుగా ఆకాశం వైపు చూస్తూ, అమ్మో చిచ్చు, వర్షం చాలా గట్టిగా వచ్చేలా ఉంది. ఉరుములు భయంకరంగా ఉన్నాయి. నేను పుచ్చి ఇక్కడే మా ఇంటికి వెళ్ళిపోతాం, లేకపోతే దారిలో ఇబ్బంది పడతాం. అవును తుని, త్వరగా వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి, తలుపులన్నీ గట్టిగా వేసుకో. తుని పిచ్చుక తన కుమార్తె బుజ్జిని తీసుకుని వేగంగా తన ఇంటి వైపు వెళ్తుంది. వర్షం తీవ్రత క్షణక్షణానికి పెరిగిపోతుంది. గాలి ధాటికి పెద్ద పెద్ద చెట్ల కొమ్మలు విరిగి కింద పడిపోతూ ఉంటాయి. అడవి మొత్తం చీకటిగా మారిపోతుంది. చిచ్చుకాకి తలుపులు వేస్తూ, చిన్న, త్వరగా లోపలికి రా, బయట ఉరుములు చాలా గట్టిగా ఉన్నాయి, తలుపులు గట్టిగా పట్టుకో. అమ్మో, వాతావరణం చాలా భయంకరంగా ఉందమ్మా. గాలి ఎంత గట్టిగా వస్తుందో చూడు, మన ఇల్లు ఊగిపోతున్నట్లుంది. ఆందోళన పడకరా చిన్నగా, నేను ఉన్నాను కదా, మన ఇల్లు గట్టిగానే ఉంటుంది, దేవుడు మనల్ని కాపాడుతాడు. అదే సమయంలో ఊరి చివర వస్తువులు కొనడానికి వెళ్లిన చోటు చిలుక, మహిగ్రద్ద, బన్ను చిలుక వర్షంలో చిక్కుకుపోతారు. వాళ్ళున్న చోట పెద్ద పెద్ద చెట్లు విరిగి పడడంతో వాళ్ళ పెద్ద ఇళ్లకు వెళ్లే దారి పూర్తిగా మూసుకుపోతుంది. గాలి తీవ్రతకి వాళ్ళు ఎగరలేక వర్షంలో పూర్తిగా తడిసి ముద్దయిపోతూ ఉంటారు. వాళ్ళకి ఎక్కడా ఆశ్రయం దొరకదు. చలికి వణుకుతూ సహాయం కోసం అర్థిస్తూ వాళ్ళు మెల్లిగా చిచ్చుకాకి ఇంటి వైపు వస్తారు. చోటు చిలుక చలికి వణుకుతూ గట్టిగా తలుపు కొడుతూ, చిచ్చు చిచ్చు, తలుపు తీయవే, తట్టుకోలేకపోతున్నాం, ఇక్కడ వర్షం దంచి కొడుతుంది. మహిగ్రద్ద ఆవేదనతో అరుస్తూ, చిచ్చు, త్వరగా తలుపుది, మా ఈకలన్నీ తడిసిపోయాయి, గాలికి కొట్టుకుపోయేలా ఉన్నాం, దయచేసి తలుపుది. చిచ్చుకాకి లోపల నుండి ఆ శబ్దాలు విని ఆశ్చర్యపోతుంది. ఆమె తలుపు కొద్దిగా తీసి చూస్తుంది. బయట చోటు, మహి, పన్ను చలికి దారుణంగా వణుకుతూ తడిసిపోయి నిలబడి ఉండడం చూస్తుంది. చిచ్చుకాకి ఆశ్చర్యంగా, అరే చోటో మహి గారు, ఏమిటి ఈ వర్షంలో నా ఇంటి దగ్గరకు వచ్చారు? నీ పెద్ద పెద్ద భవనాలకు వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నారు? చోటు చిలుక చేతులు జోడిస్తూ ఏడుస్తూ, చిచ్చు, పాత విషయాలు ఆపి ముందు మమ్మల్ని లోపలికి రానివ్వు. దారిలో చెట్లు విరిగిపడి మా ఇళ్లకు వెళ్లే దారి బంద్ అయిపోయింది. మేము ఎగరలేకపోతున్నాం. నా కుమారుడు బన్ను చలికి విలువలాడిపోతున్నాడు. దయచేసి కాపాడవే. అమ్మా, బన్ను చలికి వణికిపోతున్నాడమ్మా, త్వరగా లోపలికి రా, నీవు ఆపదలో ఉన్నవారు కదా. చిచ్చుకాకి మనసు కరుగుతుంది. ఎంత గర్వంగా మాట్లాడినా ఆపదలో ఉన్న వాళ్ళని వదిలేయకూడదని ఆమె భావిస్తుంది. వెంటనే తలుపు పూర్తిగా తీసి వాళ్ళని లోపలికి రమ్మంటుంది. త్వరగా లోపలికి రండి, బయట వర్షం చాలా భయంకరంగా ఉంది. చోటు, మహి, పన్ను ముగ్గురు లోపలికొచ్చి కింద కూర్చుంటారు. వాళ్ళ ఒళ్ళంతా వణుకుతూ ఉంటుంది. చిన్నుకాకి పరిగెత్తుకుంటూ వెళ్లి పొడిగుడ్డలు తెచ్చి పన్నుకిస్తాడు. మహిగ్రద్ద తల తుడుచుకుంటూ చుట్టూ చూస్తూ, అబ్బా, ఈ వర్షం ఏంటి ఇంత భయంకరంగా పడుతుంది? కానీ చిచ్చు, నీ ఇల్లు చిన్నదైనా లోపల చాలా వెచ్చగా సురక్షితంగా ఉంది. బయట గాలి అస్సలు తగలడం లేదు. చోటు చిలుక సిగ్గుతో తలదించుకుని, అవును చిచ్చు, ఉదయం మేము నీ ఇంటిని చూసి చాలా ఎగతాళి చేశాం, కానీ ఈ రోజు ఈ చిన్న ఇల్లే మమ్మల్ని కాపాడింది. మమ్మల్ని క్షమించు చిచ్చు. పర్వాలేదు ఈ చోటు, కష్టం వచ్చినప్పుడు మన ఇల్లు ఎంత పెద్దది అన్నది కాదు, మన మనసు ఎంత పెద్దది అన్నదే ముఖ్యం. ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఉండండి. బయట వర్షం ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఆకాశంలో మెరుపులు ఇల్లు కదిలిపోయేలా వస్తూ ఉంటాయి. యువకులైన చిన్ను, బన్ను ఒక మూలన కూర్చొని గంభీరంగా మాట్లాడుకుంటూ ఉంటారు. చిన్నగా, వాతావరణం చూస్తుంటే ఆందోళనగా ఉందిరా. మా ఇల్లు నిలబడుతుందో లేదోనని భయం వేస్తుంది. మా అమ్మ ఎప్పుడు ఇల్లు చాలా గట్టిది అని చెప్పేది, కానీ ఈ వర్షంలో మేము బయట పడిపోయాము. ఆందోళన పడుకురా పన్ను, మా అమ్మ ఉంది కదా, మా అమ్మ చాలా తెలివైంది, మనకేం కాదు. ఈ తాటాకుల ఇల్లు చాలా దృఢమైంది. అప్పుడే తుని పిచ్చుక, బుజ్జి పిచ్చుక కూడా చిచ్చుకాకి ఇంటికొస్తారు. వాళ్ళ ఇల్లు కొద్దిగా లీక్ అవ్వడంతో చిచ్చు ఇల్లు సురక్షితంగా ఉంటుందని వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చారు. తుని పిచ్చుక లోపలికొస్తూ, చూడు, మీరంతా ఇక్కడే ఉన్నారా? చాలా మంచి పని చేశావు చిచ్చు. వాళ్ళకి ఆశ్రయం ఇచ్చావు. బయట చాలా దారుణంగా ఉంది వాతావరణం. హాయ్ పన్ను, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? మనమంతా కలుసున్నాం. ఇప్పుడు ఏ ఇబ్బంది లేదు. రాత్రి కూర్చో, అందరం కలిసి ఉన్నాం, కానీ ఈ వర్షంలో అందరికీ ఆకలి వేస్తున్నట్టుంది. చలి కూడా ఎక్కువగా ఉంది. నా దగ్గర కొద్దిగా బియ్యము, నువ్వు తెచ్చిన కూరగాయలు ఉన్నాయి. నేను మట్టి పొయ్యి మీద వేడి వేడిగా ఏదైనా వండుతాను, తింటే చలి తగ్గుతుంది. మహిగ్రద్ద ఆశగా, అవును చిచ్చు, నాకు కూడా చాలా ఆకలిగా ఉంది. చలికి కడుపులో ఆకలి మండుతుంది, కానీ ఈ వర్షంలో పొయ్యి ఎలా వెలుగుతుంది? నా దగ్గర ఎండు పుల్లల లోపలే భద్రంగా ఉన్నాయి, నేను ఇప్పుడే పొయ్యి రాచేస్తాను. ఇంటి లోపలున్న చిన్న మట్టి పొయ్యి వెలిగిస్తుంది. పొయ్యి వెలగ్గానే ఇల్లంతా వెచ్చగా మారుతుంది. తుని పిచ్చుక, చిచ్చుకాకి కలిసి తాజా వంకాయలు, టొమాటోలు, బియ్యం వేసి గుమగుమలాడే వేడివేడి మసాలా కిచిడి వండడం మొదలు పెడతారు. ఆ వంట వాసన ఇల్లంతా వ్యాపిస్తుంది. చోటు చిలుక వాసన పీలుస్తూ, వా చిచ్చు, తుని, ఈ వాసన ఎంత అద్భుతంగా ఉందో. నేను ఎన్నో ఖరీదైన భోజనశాలల్లో తిన్నాను, కానీ ఈ ఆపద సమయంలో ఈ చిన్న ఇంట్లో వస్తున్న ఈ వంట వాసన
నాకు అమృతంలాగా అనిపించింది. నిజమే చోటు, మన దగ్గర ఎంత డబ్బున్నా ఈ చలిలో మనకి ఆకలి తీర్చే ఈ వేడన్నం కంటే ఏది గొప్పది కాదు. మేము చాలా తప్పుగా ప్రవర్తించాము. అందరూ పొయ్యి చుట్టూ కూర్చొని చేతులు కాచుకుంటూ ఉంటారు. వాళ్ళకి చలి తగ్గి చాలా హాయిగా అనిపిస్తుంది. అమ్మా, ఈ మట్టి పొయ్యి భలే ఉంది కదా. మన ఇంట్లో ఆధునిక పొయ్యి ఉంది కానీ ఈ మట్టి పొయ్యి వెచ్చదనం చాలా బాగుంది. నేను కూడా రోజు ఇక్కడికి వచ్చి మీతో సమయం గడుపుతానమ్మా. చోటు చిలుక నవ్వుతూ కళ్ళల్లో నీళ్లతో, సరేరా మన్ను, నీ ఇష్టం. చిచ్చు ఆంటీ నిన్ను ఎప్పుడైనా రాణిస్తుంది. కాసేపటికి కిచిడి పూర్తిగా తయారవుతుంది. చిచ్చికాకి తాటాకులను శుభ్రం చేసి అందరికీ వేడివేడిగా కిచిడి వడ్డిస్తుంది. అందరూ కలిసి ఆ ఆకుల మీద వేడన్నం తింటూ ఎంతో ఆనందంగా ఫీల్ అవుతారు. మహిగ్రద్ద తింటూ, అబ్బా, ఈ రుచి చాలా బాగుంది చిచ్చు. నేను నా జీవితంలో ఎంత రుచికరమైన ఆహారం తినలేదు. నా కడుపు మనసు రెండు నిండిపోయాయి. చూసారా మహిగారు, ప్రేమతో వండిన ఏ వంటైనా అమృతంలాగే ఉంటుంది. ఇల్లు చిన్నదైనా మనసు పెద్దదిగా ఉంటే అందరూ సంతోషంగా ఉండొచ్చు. అవును తల్లి, ఈ రోజు నాకు చాలా మంచి బుద్ధి వచ్చింది. మేము మా డబ్బులు ఇల్లు చూసుకుని గర్వపడ్డాం, కానీ ఈ భారీ వర్షాలు మా గొప్పలు ఏవి మమ్మల్ని కాపాడలేకపోయాయి. చిచ్చు చూపించిన ఈ ప్రేమ ఆశ్రయం లేకపోతే మా పరిస్థితి ఏంటో ఊహించుకుంటేనే భయం వేస్తుంది. సరేలే చోట, జరిగిన దానికి బాధపడకండి. మీ తప్పు మీరు తెలుసుకున్నారు కదా, అదే చాలు. మనం ఎప్పుడు ఇలాగే కలిసికట్టుగా ఉండాలి. అడవిలో ఏ పక్షికి కష్టం వచ్చినా మనమంతా ఒక్కడిగా నిలబడాలి. అందరూ కడుపు నిండా తిని ఆనందంగా నిద్రపోతారు. పెద్దలు యువకులు కూడా ఆ రాత్రి ఆ చిన్న మట్టింట్లో చాలా వెచ్చగా ప్రశాంతంగా గడుపుతారు. బయట వర్షం మెల్లిగా తగ్గిపోతుంది. ఆకాశంలో నక్షత్రాలు రావడం మొదలవుతుంది. ఇక మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఎంతో అందంగా ఉదయిస్తాడు. అడవి మొత్తం పచ్చగా కొత్త జీవంతో మెరిసిపోతూ ఉంటుంది. చోటు మహి మెల్లిగా లేచి చిచ్చుకాకి తుని పిచ్చుకకి నమస్కారం చేస్తారు. చిచ్చు, మేము ఇంకా వెళ్తాము. మా ఇల్లుని సరి చేసుకోవాలి. కానీ ఈ రాత్రి మేము నేర్చుకున్న పాఠం మా జీవితంలో మర్చిపోలేము. ఇక నుండి నేను ఎప్పుడూ ఎవరిని తక్కువ చేసి మాట్లాడను. నీ ఇల్లు ఎప్పటికీ మాకు ఒక దేవాలయం లాంటిది. అవును చిచ్చు, చాలా చాలా థ్యాంక్స్. నీ రుణం మేము తీర్చుకోలేము. చిన్ను, నువ్వు చాలా మంచి అడవిరా. బన్నుతో రోజు కలవడానికి మా ఇంటికి రా. ఖచ్చితంగా మహి ఆంటీ, నేను వస్తాను. జాగ్రత్తగా వెళ్ళిరండి చిచ్చు, మహి గారు. మళ్ళీ ఎప్పుడు వీలైతే అప్పుడు మా ఇంటికి రండి. మనమంతా ఎప్పటికీ స్నేహితులమే. చోటు చిలుక మహిగ్రద్ద ఎంతో వినయంతో తమ గర్వాన్ని పూర్తిగా వదిలేసి తమ ఇళ్లకు వెళ్లిపోతారు. తుడి పిచ్చుక బుజ్జి పిచ్చుక కూడా చిచ్చుకి బాయి చెప్పి ఆనందంగా తమ ఇంటికి వెళ్తారు. చిచ్చుకాకి తన కుమారుడు చిన్నుని దగ్గరికి తీసుకుని సంతోషంగా ఆకాశం వైపు చూస్తుంది. చూసావా చిన్నగా, మన ఇల్లు చిన్నదైనా అందరినీ ఆదుకుంది. మన మనసు ఎప్పుడు చల్లగా ఉండాలిరా. అవునమ్మా, నీకంటే గొప్ప అమ్మ ఈ లోకంలో ఎవరూ లేరు. నాకు మన ఇల్లే చాలా ఇష్టం. అలా చిచ్చుకాకి తన మంచి మనసుతో పొగురుపోతు చుట్టాల్లాగా వచ్చిన చోటు మహిళ గర్వాన్ని అణచి వాళ్ళకి జీవితాంతం గుర్తుండిపోయే మంచి గుణపాఠం నేర్పుతుంది. ఆ రోజు నుండి అడవిలో పక్షుల మధ్య ప్రేమ స్నేహం ఇంకా గట్టిగా పెరిగిపోతాయి. అందరూ కలిసి సంతోషంగా జీవిస్తారు.